యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మ దంపతులందరూ కూర్చోండి. దేవుందానా గిట్ల దూరం జరిగితే ఎట్లా? దగ్గరగా కూర్చోవాలి. ఇద్దరం కలిసి కళ్యాణం చేయాలి. అందరూ నమస్కారం చేసుకోండి. ఏమండి అది అందుకోండి. ఏది? అదండి. అబ్బా శ్రీవల్లి చెయ్యి చెయ్యి. అక్కడ ఉంది అది. ఏంటిది? మామూలుగానే ఉంది. ఇందాకేదో కనిపించిందే. స్వామి, ఆయన్ని నన్ను ఓ చిన్న అబద్ధం దూరం చేసింది. నాతో కలిసి సంతోషంగా ఈ పూజ జరిపించాల్సిన నా మొగుడి మొహల్లా ఆనందం లేదు. మా మధ్యకి అపార్థాలు పోయి మళ్ళా నా మొగుడితో కలిసి ఆనందంగా ఉండేటట్టు చెయ్యి. వచ్చే శ్రీరామనవమి ఇద్దరం కలిసి ఘనంగా చేస్తాం. మాంగళ్యం తంతునా నీనా లోకరక్షణ హేతునా కంటే బధ్నామి శుభకే
సంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం లక్ష్మీం క్షేర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. అయ్యా అక్షతలు తీసుకోండి. అమ్మా భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకో అమ్మా. నాకు అవసరం లేదు. నానా కాళ్ళకి నమస్కారం చేస్తానంటే వద్దంటావేంటి? నమస్కరిస్తే ఏమని ఆశీర్వదించాలి? అసలు నాకేమవుతుందని ఆశీర్వదించాలి? రే సామ్రాట్, ఏంట్రా మాటలు? అలా మాట్లాడకూడదు నాన్న. తనెవరు? నీ భార్యే కదా? కాదు. కాదనుకున్నాను కాబట్టే ఇంట్లో నుంచి పంపించేశాను. నువ్వు కావాలన్నావు కాబట్టి దేవుడి విషయంలో నిన్ను బాధ పెట్టడం నాకిష్టం లేక పెద్దనాన్న చెప్పిన మాటలు నమ్మి తనని ఇంట్లోకి రానిచ్చాను. వద్దనుకున్న మనిషితో మాట్లాడడమే నా వల్ల కాదు. అలాంటిది ఇప్పటి వరకు తన పక్కన కూర్చున్నాను, అదే ఎక్కువ. కలిసి కళ్యాణం జరిపించాలి అన్నావు, జరిపించాను, అయిపోయింది. ఇక తనని పంపించేసే. అంత మంచి జరుగుతుంది. అత్తమ్మా,
ఏమండి, మీరు నాతోటి మాట్లాడుకున్నా, నన్ను ఆశీర్వదించుకున్నా నేనేం బాధపడ. మీ పక్కన కూర్చొని పూజ చేసే అదృష్టం ఇచ్చిండ్రు. నాకు గది చాలండి. గా పొద్దు లెక్కి గీ పొద్దు బయటికి పోతున్నా, కానీ మళ్ళీ నా ఇంటికి నేను వస్తానన్న నమ్మకంతోనే పోతున్నా. పోయేస్తానండి. వీడు నన్ను వదిలిపెట్టేలా లేడుగా, నన్నే చూస్తున్నాడు. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణం మా పెదనాన్న, మా అమ్మ. ఆయన మాటలు విని మా అమ్మ కోసం ఈ పూజలో కూర్చోడానికి ఒప్పుకున్నాను. అంతేగాని నువ్వు వస్తావు, నీతో కలిసి పూజ చేయాలని కాదు. వచ్చావు, వచ్చిన పని అయిపోయింది, బయలుదేరు. మళ్ళీ వస్తావన్న నమ్మకంతో మాత్రం వెళ్లకు. వచ్చే అవకాశం ఉండదు, నేను ఇవ్వను కూడా. మీ నమ్మకం మీదండి, నా నమ్మకం నాది. నేను పోతున్నా. వచ్చిన అవకాశం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా శ్రీవల్లి, ఈయనేంటి కొత్తగా మళ్ళీ ఏదో నాటకం మొదలు పెడుతున్నాడా ఏంటిడు? ఏంది పెద్ద మావా? మా వాడేదో అలా అంటున్నాడని నువ్వేం బాధపడకమ్మా. మా మరదలమ్మ బాధపడుతుంది. ఇదిగో మీ ఇద్దరు కలిసి పూజ చేస్తే చూడాలనుందంటే నేనే సామ్రాడికి సర్ది చెప్పి నువ్వు వచ్చేలా చేశాను. ఇప్పుడు వాడు అలా మాట్లాడాడని నువ్వు బాధపడతావేమో. నువ్వేం బాధపడకమ్మా, నువ్వేం బాధపడకమ్మా, నువ్వు అస్సలు బాధపడకమ్మా. మా వాడన్న మాటలకి నేను నీకు క్షమాపణ చెప్తున్నానమ్మా. అమ్మా, ఇవి చేతులు కాదమ్మా, కాళ్ళు అనుకో. అమ్మా, కాళ్ళు అనుకో. నువ్వు ఇంటికి మళ్ళీ మళ్ళీ రావాలమ్మా, వస్తూనే ఉండాలి. నువ్వు మళ్ళీ మళ్ళీ రావాలమ్మా, వస్తూనే ఉండాలమ్మా. పెదనాన్న, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఉండు నాన్న. పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. అంత కఠినంగా మాట్లాడితే ఎలా చెప్పు? నువ్వేం అనుకోవద్దమ్మా. బావగారు, ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? బాధపడుతుంది కదమ్మా, ఓదారుస్తున్నాను. దాన్ని ఓదార్పంటారా? ముందు అమ్మాయి చెయ్యొదలండి. వయసులో ఉన్న పిల్లతో ఏంటి అసహ్యంగా? అయ్యో అయ్యో అయ్యో, తప్పుగా అనుకోకమ్మా మరదలమ్మా, నా బిడ్డ లాంటిది. ఏమండి, బిడ్డలాంటిదని చెప్పి ఆ చెయ్యవున విరగొడతారా ఏంటి? ఏయ్, పెదనాన్న, చేసింది చాలు. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతుంది. వెళ్తున్న తనని వెళ్ళనివ్వకుండా మధ్యలో నువ్వేంటి పెదనాన్న? వెళ్ళనివ్వండి. పెద్దమ్మా, అక్క, బావగారు, పోయేస్తా.
మావయ్య పోయేస్తా. ఏంటి నీ మొహంలో అసలు నవ్వే కనిపించకూడదు. అలాంటిది ఈరోజు తెగ నవ్వు కనిపిస్తోంది. నాతోటి నీకేంది పని? నీ దాన్ని నువ్వు పో. వెళ్తాన్లే. అంత కష్టపడి నేను నీ జీవితంలో నుండి సంతోషాన్ని తీసేసిన తర్వాత కూడా నువ్వు ఆనందంగా నవ్వుతూ వెళ్తుంటే ఆ నవ్వుకి కారణమేంటో నాకు అర్థం కావడం లేదు. చెప్పు, ఎందుకన్నావు? ఇగో నా దారిలో నేను పోతున్నా. నడుమిట్లో వచ్చినవంటే మంచిగుండదు. బాగా డెవలప్ అయ్యావు. నీకు సామ్రాట్ని దూరం చేసి నీ జీవితంలో నుండి సంతోషాన్ని దూరం చేశాననుకున్నాను. కానీ నీ మొహంలో కనిపిస్తున్న ఆ సంతోషాన్ని ఎలా దూరం చేయాలో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నావు? నేనప్పనింది దిమాగ్ గిట్ట ఖరాబ్ అయిందా? ఆ రోజు నువ్వు దెబ్బ కొట్టినప్పుడే నాకు అర్థమైంది. నన్ను దెబ్బ కొట్టగలిగే వాళ్ళు ఇద్దరు. ఒకరు సామ్రాట్, ఇంకొకరు శ్రీవల్లి. కానీ ఆ ఇద్దరు కాకుండా అపర్ణ నన్ను దెబ్బ కొట్టినప్పుడే ఆ అపర్ణ ఈ శ్రీవల్లి ఇద్దరు ఒకరే అని నాకప్పుడే అర్థమైంది. అరే, ఎవరికైతే నేను తెలియకూడదు అనుకున్నానో వాళ్ళకే తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి, నాకెలా తెలిసిపోయిందని భయపడుతున్నావా? నాకు తెలుసు. శ్రీవల్లే అపర్ణ, అపర్ణే శ్రీవల్లి అని. అంతే కదా? అలా ఎలా తెలిసిందంటావా? ఆ రోజు నన్ను దెబ్బతీసినప్పుడు నీ చేతి వేలికి ఏదైతే ఉంగరం ఉందో అపర్ణ చేతికి కూడా అదే ఉంగరం ఉంటుంది. అంటే మీరిద్దరూ ఒకటనే కదా? ఏదో హలో బ్రదర్ లాగా హలో సిస్టర్ అంటూ నువ్వు డ్యూయల్ రోల్ చేసినంత మాత్రాన నేను కనుక్కోలేననుకుంటున్నావా? నాకు తెలుసు శ్రీవల్లి. సారీ అపర్ణ. ఓ సారీ శ్రీవల్లి. అబ్బబ్బా, కన్ఫ్యూషన్ గా ఉందబ్బా. శ్రీవల్లి అపర్ణ, అపర్ణి శ్రీవల్లి అనేసరికి నిన్ను ఏమని పిలవాలో అర్థం కాక కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది. దీనికి మొత్తం తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు దీని తాను తగ్గిందంటే నెత్తి నెక్కాడుతుంది. నీకు దిమ్మ గిట్ట ఖరాబైందా? రోడ్లు ఆపి ఏంది గిల్లొల్లి? గా అపర్నేంది? దాని వేలికి నా ఉంగరం ఉండేంది? ఏ
షాప్లో ఒకే మాదిరివి 4-5 అమ్ముతారు. దాన్నెవతో ఏలుకున్నదని గదే నేనుంటే ఎట్లా? గిట్ల నన్ను పరేషాన్ చేయాలని చూసినవంటే మంచిగుండదు చెప్తున్నా. నిన్ను ఇడిచిపెట్టి నా దాన్ని నేను పోతున్నా. నా బతుకు నేను బతుకుతున్నా. నా మొగుడు నాకు దూరంగానికి నువ్వే కారణమని తెలిసినా కూడా ఇడిచిపెట్టినా. సప్పుడు చేయకుండా నీ దాన్ని నువ్వో. కాదని అడ్డం వచ్చినవా మంచిగుండది. నువ్వు ఎంత యాక్ట్ చేసినా నువ్వే అపర్ణవని నాకు తెలిసిపోయింది శ్రీవల్లి. కానీ సామ్రాట్కి నిరూపించడానికి తగిన సాక్ష్యమే నా దగ్గర లేదు. నిరూపిస్తాను. ఈ శ్రీవల్లి అపర్ణ అని నిరూపిస్తాను. ఇప్పటి వరకు పేరుకు దూరంగానే ఉన్నా, సామ్రాట్కి దగ్గరగానే ఉన్నా. జీవితంలో సామ్రాట్ నువ్వు ఒకటి కాకుండా చేస్తాను. చూస్తూ ఉండు.